ఎన్డీఏ కూటమి గెలుపు కోసం చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు అండగా నిలవాలని సుజనా చౌదరి కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత ఆర్గనైజర్ పులిచేరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్వి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి గెలుపు కోసం చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కృషి చేయాలన్నారు. జన సైనికులకు చిరంజీవి అభిమానులకి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అందరూ సమన్వయం చేసుకొని ఐక్యంగా ఉండి కూటమిని గెలిపించాలన్నారు. యువత శ్రమదానం చేయాలని, వైసీపీతో అప్రమత్తంగా ఉండాలని, ఓటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జన సైనికులకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అని జగన్ ఆంధ్ర ప్రజలను విజయవంతంగా మోసం చేశాడన్నారు. జగన్ ఆడిన మూడు ముక్కలాటలో రాజధాని లేని రాష్ట్రంగా అమరావతి మారిందన్నారు. చిరంజీవి అభిమానులకి, జన సైనికులకి 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కరిస్తానన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కూటమిగా జతకట్టామని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఠాగూర్ అజయ్ వర్మ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు బొబ్బూరి శ్రీరామ్, జనసేన పార్టీ 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని లీలా కరుణాకర్, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గన్ను శంకర్ తదితరులు పాల్గొని మెగా అభిమానుల సంఘాలను, నాయకులను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకులు, ఆర్గనైజర్స్ చొక్కర రమణ, ముత్యాల విజయ్, పిల్లా జనార్దన్, మాతా ప్రసాద్, ఎస్కే సైదులు, చీపిల నాగేశ్వరరావు, వడ్డాది రాజేష్, చొక్కర సాయి, చింతలపూడి సురేష్, సిహెచ్ వెంకటేష్ తదితర చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనందరిది ఒకే బ్లడ్, మెగా అభిమానుల బ్లడ్. మనకి కులం లేదు, మతం లేదు. దానికి నిదర్శనం ఏంటంటే జనసేన పార్టీకి, గతంలో పిఆర్పి పార్టీకి ఇక్కడ కుల బలం లేదు, ఓన్లీ మెగా బలమే. మెగా బలమే అన్ని కులాలు కలిపి ఆ రోజు ఒక సామాన్యుడిని, ఒక ఎడవని ఎమ్మెల్యే చేసిన పిఆర్పిలో ప్రతి కార్యకర్త మెగా అభిమాని. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 92 కులాలు ఉన్నాయి. ప్రతి కులం నుంచి కూడా మెగా అభిమాని ఉన్నాడు. ఆ ప్రతి వ్యక్తి కూడా సరస్సు నుంచి నేను నమస్కారాలు ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఒక పార్టీకి ఒక కులం అండతోనో, ఒక మతం అండతోనో ఏ పార్టీ, రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు. ఆ రోజు టిఆర్పి పార్టీలో 18 మంది యాస్పిరెంట్లు ఉండి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు చిరంజీవి గారి మాట మీద ఆ 18 మంది కూడా చిరంజీవి గారి అభిమానులు అవటం, ఆ 18 మంది కలిసి ఒక్క సామాన్యుని, ఎల్లంపల్లి సీన్ అనే వ్యక్తిని గెలిపించిన ఘనత పశ్చిమ నియోజకవర్గం మెగా అభిమానులకే దక్కింది. ఈ అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మన అభిమానులుగానే ఉండిపోతా ఉన్నాం, కానీ మన అభిమానుల నుంచి జనసేన కార్యకర్తలుగా, నాయకులుగా మారిన రోజే మనకి రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం అంటే ఒక కులానికి కాదు, అణగారిన వర్గాలకు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం వస్తే అందరూ కూడా డెవలప్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న మనందరి కోసం జనసేన పార్టీ పెట్టి రోజుకి ఆయన ఆదాయం 2 కోట్లు. ఏసీలో ఉంటూ అనేకమైన విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటూ విఐపి మరి ఆయన ఒక స్టార్ గా ఉండి మరి రోజుకు 2 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మన కోసం పార్టీ పెట్టి జననాయకుడిని పెంచుతూ వాళ్ళ పదవి ఎవరోగాను, ఎమ్మెల్యే సీట్ ఎవరోగాను మన కార్యకర్తల్ని మనలో వాడుకొని వెళ్ళేటప్పుడు నటుల పార్టీలో ఉన్నానని చెప్తా ఉన్నాడు. మరి ఆ నటుల పార్టీలో ఉండి 8 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో ఒక బీసీ నాయకుడుగా, జనసేన పార్టీ నాయకుడుగా నువ్వు ఎదిగి ప్రతి కార్యకర్తని వాడుకొని ప్రతి కార్యకర్త కష్టాన్ని నువ్వు పక్క పార్టీకి అమ్మేసావంటే నీ విలువలు, విశ్వనీయత ఏముందని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు, సామాన్య కార్యకర్త కన్నా దారుణంగా ఉంది మరి నీ పరిస్థితి. ఈ రోజు నువ్వు మా కార్యకర్తలకి, మా నాయకులకి ఫోన్ చేసి అడుగుతా ఉన్నావు, మీరు అక్కడ ప్రాధాన్యత ఉండదు వచ్చేయండి. నీకే అక్కడ ప్రాధాన్యత లేదు. మా జన సైనికులు, మా నాయకులకు ఉన్న గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ
అధికార పార్టీలో ఉన్నామని మా జన సైనికులకి వీరమహిళలకి మా నాయకులకి ఉన్న గౌరవం ఉండదని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముందున్నటువంటి కూటమి అభ్యర్థి జనసేన టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు మన సీట్ ఇది జనసేన సీట్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఇక్కడ వారికి ఒక సీట్ ఇవ్వాలని వాళ్ళు కోరినప్పుడు ఉండదనే ఆలోచనతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయడం జరిగింది. అదే మెగా ఫ్యామిలీ అభిమాన సంఘం మీరందరూ కూడా ఇంత ఓపికగా నేను రావటం సుమారుగా ఒక గంట లేట్ అయింది. ఓకేనా? అప్రూవ్ చేస్తారు ఆల్రెడీ దానికి. కానీ ఈ రాజకీయ సమావేశాల్లో అది వల్ల కావట్ల కాబట్టి ఆలస్యమైంది. దానికి క్షమించాలి. మీరు ఉంది. మీరందరూ కూడా సినిమా స్టార్ కి ఒక అభిమాన సంఘం పెట్టుకొని ఆ సినిమా యాక్టివిటీసే కాకుండా రాజకీయాల్లో చైతన్యంగా పరిమితి చెంది మీరందరూ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అంటే ఎవరినైనా ప్రతి ఒక్కళ్ళు ఒకరిని అన్నలాగా తీసుకొని రాజకీయాల్లో గురువులాగా తీసుకోవాలి కదా. కులాల బేసిస్ కాదు అది. ఒక్కొక్కరు నమ్మకం, ఒక్కొక్కళ్ళ అభిమానం నుంచి తీసుకుంటూ వస్తారు. అందుకే నేను మొన్న కూడా సభలో చెప్పాను, పవన్ కళ్యాణ్ కొని మీరు ఆయన ఆరాధిస్తూ ఆయన ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను దయచేసి మీలో ఒకటిగా మీ పెద్దన్నలాగా నన్ను తీసుకొని పనిచేయండి అని అందరూ కూడా దాన్ని ఆమోదించినందుకు నా ధన్యవాదములు. సపోర్ట్ చేస్తున్నందుకు. పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఆరంభమే. మనం ఒకసారి గెలిచినాక డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చినాక అందరికీ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా పెంచాలనే దాని మీద మీరందరూ సహాయం చేయండి. నేను సహకరిస్తాను. నన్ను పూర్తిగా ఉపయోగించుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకి అతీతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఆయన చెప్పినట్లుగా కేక్ కటింగ్ కి అలాంటివి కాదు. సినిమా రిలీజ్ అయ్యి సినిమా గొప్పగా అయితే సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవి చేసుకోవచ్చు సరదాగా, కాదని నేను అన్న. కానీ మొత్తం మీద వీటన్నిటికి కూడా ఏ అసోసియేషన్లు పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా అల్టిమేట్ గా మనకంటే కింద ఉన్న వాటికి పేదరికానికి ఎట్లా ఒకరికొకరు ఎలా తోడ్పడుతున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదరికం అనేది ఉంది మన భారతదేశంలో. వాళ్ళని అట్టడుగున వాళ్ళని పైకి తీసుకురావాలి. జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలి? కాబట్టి దానికి మీరు నన్ను పూర్తిగా వాడుకోండి. ప్రస్తుతానికి మీరు శ్రమదానం చేసి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన ప్రత్యర్థి పార్టీ దుర్మార్గమైన పార్టీ. దేనికైనా తెగిస్తారు వాళ్ళు. మనందరం కూడా అప్రమత్తంగా ఉండి మన ఓట్లేయటం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎందుకు ఓటు వేయాలి అనేది ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా మీరందరూ కూడా దోహదపడి దయచేసి దాని మీద ఫోకస్ చేయండి అని నా రిక్వెస్ట్. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఆ రోజు ఓటింగ్ కాబట్టి సెలవు వచ్చిందని ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసో పర్సనల్ గా వెళ్ళో వాళ్ళతో ఓటు వేయించి మన పర్సంటేజ్ కనుక ఎంత పెరిగితే అంత మంచిది మనకి. వాళ్ళు బహుశా అన్ని ఎత్తులు వేస్తారు ఆ ఓటికి రానివ్వకుండా. ఇలాంటివన్నీ గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎలా ఉందో మీకు అందరికి తెలుసు కదా. దుర్మార్గంగా ఉందా లేదా? సరే, ఏదన్నా కానీ దుర్మార్గమైన ప్రభుత్వం అంటే మనకి ఉన్న పరిస్థితి అది. కానీ ప్రజాస్వామ్యంలో ఏదన్నా కారణం కానీ అతను కూడా కష్టపడి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని వృద్ధులు పెట్టి ఓటు సంపాదించి సక్సెస్ఫుల్ గా మోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకెవరు భగవంతుడు కూడా ఆదుకోలేరు. ఎందుకంటే ఆ విషయంలో నేను చెప్పాను. ఇప్పుడు అమరావతి రాజధాని లేని రాష్ట్రం చేశాడు. అమరావతి రాజధాని లేని రాష్ట్రం చేసి 3 ముక్కలు ఆటలు ఉంటే గత 5 సంవత్సరాల్లో మా పార్టీ సపోర్టు ప్రజలందరూ అక్కడ రైతులు సపోర్ట్తో అందరితో కలిసి
అహర్నిశలు కష్టపడి నాకు ఒక అంగుళం కూడా అక్కడ నాకు స్థలం లేదు, కానీ అంగుళం కూడా అమరావతిని కదిలించలేరు అనేది నేను 5 సంవత్సరాల క్రితం చెప్పి 5 సంవత్సరాలు కాపాడాను. మేడం కన్నా రజనీ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. నమస్తే అండి. ఇక్కడ ఏదైతే పుష్పం కమలం గుర్తుకి మన ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకి మన ఓటు అని చెప్పుకున్నా, ఇక్కడ మా క్లాసు బాగా మోగాల్సిందేనండి. పగిలే కొట్టి ఈసారి ఎలక్షన్ ఈ ఏరియాలో ఏ గొడవ లేకుండా జరగాలంటే చిరంజీవి మెగా ఫ్యాన్స్ అడుగడుగునా నిలబడాల్సిందేనండి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఏ గొడవలు ఉన్నా నిలబడింది జన సైనికులే. అది 2 పార్టీల అభ్యర్థులకి బాగా తెలిసిన విషయం. వీటన్నిటికంటే మించి గొడవ పడాలన్నా, గొడవ చేయాలన్నా, కొట్టాలన్నా, కొట్టించుకోవాలన్నా మెగా ఫ్యాన్స్ పోస్టర్లు కట్టడమే కాదండి, పోస్టర్లు చించడంలో కూడా ముందుంటారు మా ఫ్యాన్స్. గారి ఫ్యాన్స్ అందరూ కలిసి నన్ను ఇక్కడ ఆహ్వానించారు. వాళ్ళతో సమావేశం అయింది ఇప్పుడే. చాలా ఉత్తేజంగా ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వ్యక్తిగా నన్ను వాళ్ళలో అన్నలాగా, పెద్దన్నలాగా చూసుకోమని నేను అడిగాను. వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే ఆల్రెడీ మనం గెలిచిపోయినట్లుగా ఉంది. వాళ్ళే వెళ్ళిపోయి ఓట్లు అందరిది కూడా చెప్పి ఓట్లు వేయించేటట్లుగా కనపడింది. వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా ఉంటానని చెప్పి, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది. ఓకే. ఈరోజు మెగా ఫ్యాన్స్ ఏదైతే ఆత్మీయ సమావేశం మీటింగ్కి అటెండ్ అయిన సుజనా చౌదరి గారిని మెగా ఫ్యాన్స్ అందరూ వాళ్ళ పెద్దన్నగా భావిస్తున్నారు. వాళ్ళకుండా ఏ సమస్యలైనా సరే నాతో చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా పెద్దన్నగా నేను అన్నికి మంచికి చెడికి మీకు నిలబడతానన్నారు. అదే రకంగా గెలిచాక మరొకసారి ఎక్కువ టైం కేటాయించి మీకు సమావేశమై మీ సమస్యలు తెలుసుకుంటానన్నారు. ఎలక్షన్ టైంలో మీ పాత్ర కీలకం, మీరు దగ్గరుండి నన్ను గెలిపించడంలో మీరు గట్టిగా కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానంటూ సార్ విన్నవించుకున్నారు. సంబంధించి మన చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆత్మీయ సమావేశం. ఇక్కడ వీళ్ళ సపోర్ట్ చూస్తుంటే మనం మెజారిటీ చూసుకోవాలి. వీళ్ళందరూ ఆశీస్సులు, దీవెనలు మనతో ఉన్నాయి. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగా అందరూ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు వచ్చి సపోర్ట్ చేయడానికి చిరంజీవి గారు అందరి సపోర్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపిస్తే ఇంతమంది కథలు వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన మంచి రోజులు రాబోతున్నాయి. మన నియోజకవర్గం మీద మనం ఎలా మంచి చేసుకోవాలి, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారి ప్రచారానికి మీరు ఎప్పటి నుంచి సహకరిస్తారు? నేను ఆల్రెడీ వెళ్తున్నానండి, ప్రతి ఇంటికి వెళ్తున్నాను, డిఫరెంట్ డివిజన్లు తిరుగుతున్నాను లాస్ట్ 3 రోజులుగా. దానికి ముందు బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. నేను మెయిన్గా అసలు ఏంటి మన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకొని దానికి పరిష్కారం ఎలాగా అనేది నాన్నగారికి కొంత సపోర్ట్ చేస్తానికి వచ్చాను. సార్, నాన్నగారి మీద కొంతమంది ప్రచారం చేస్తారు, వారికి ప్రచారాలు నేనేం చెప్పండి, మనకు డెవలప్మెంట్ తప్ప అక్కడున్న ప్రాబ్లమ్స్ తప్ప నేను వేరే అన్నీ మనకు అనవసరం. ఇప్పుడే చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పాను, చిరంజీవి గారు అంతటా ఆయన మీదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా నాన్నగారు ఎంతో సాధించారు జీవితంలో, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన అంత ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.